శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే నన్ను మీరు అలాగే విదేశాల్లో కూడా ప్రోత్సహిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నారు. అందరికీ, విదేశాల్లో నివసిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th జనవరి నుంచి 31st జనవరి 2025 అంటే 16 జనవరి 2025 నుంచి 31 జనవరి 2025 వరకు కూడా 12 రాసుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు, గ్రహాల యొక్క ఏ భావాల్లో ఉంటారో ఆ భావాల యొక్క ఫలితాలు నాకు తెలిసినది నాకు కొద్దిగా జ్ఞానం ఉందంతే నేను మీకు నేర్చుకొని చెప్తానండి. మొత్తం గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మనందరం 12 రాసుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా అదే ఆస్ట్రేలియాని సంప్రదించండి. స్వయంగా నేనే చెప్తాను. నాకు ఎవరిని ఉండరు. నేనే స్వయంగా జాతకాలు చూసి అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. తక్కువ రుసుముతోటి మనం చెప్తాము. అందుబాటులో ఉన్న రుసుముతోటే మనం చెప్తూ ఉంటామని మేము. సో మీకు ఏమాత్రము, మీ విదేశాల్లో కూడా చాలామంది ఉన్నారు, చెప్పించుకుంటున్నారు. మీకు అవకాశం ఉన్నా, మీకు తెలుసుకోవాలనుకున్నా, అది పెళ్ళిళ్ళు కానీ, అయితే మ్యాచెస్ కానీ, వివాహాలు, అలాగే చాలామంది కొంతమందికి ఏమో గృహప్రవేశాలు. ఇప్పుడంతా గృహప్రవేశాలు ముహూర్తాలు కదండి. ఇట్లాగా మీ ఏ ముహూర్తాలు ఏది కన్నా మన ఆది అష్ట చెప్పని తరఫున పెడతాము. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, మీకు అందుబాటులోనే ఉంటాను. సో ఈ విధంగా మనం చేద్దాము. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోబోయేదంటే, ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి. అదృష్టం ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి మీ రాశిలో గురుని చూడడం వల్ల, సెకండ్ హౌస్లో 5th హౌస్లో సప్తమంలో ఉండడం వల్ల, సెకండ్ హౌస్లో బుధుడు ఉండడం వల్ల, బుధుడు కుజుడు చూడడం వల్ల ఏమవుతుంది, ధనయోగం బాగుంటుందండి. మీరు చక్కగా సంతోషంగా, డైనమిక్గా, తెలివిగా, ఆనందంగా, ఎప్పుడు స్పీడ్గానే ఉంటారు. శని 4th భావంలో ఉండడం వల్ల కొద్దిగా చిన్న చిన్న అవరోధాలు ఉన్నాయి, ఓ పక్క పెడదాం. కానీ మీకు మాత్రం 4th భావంలో మాట్లాడుకుందాం. ధనయోగం బాగా కలుగుతుందండి. ముఖ్యంగా బుధుడు 2వ భావంలో ఉండడం వల్ల కంఠధ్వని బాగుండము, ఎక్కువగా జోకులు వేసుకుంటూ మాట్లాడడము, తర్వాత సన్నివేశాలు బాగా ఉండడము, కథలు అవన్నీ రాస్తుంటారు కదా, అవన్నీ చాలా బాగుండము. ద్వితీయంలో బుధుడు ఉండడం వలన వాగ్ధాటి, బుద్ధి బలము బాగా ఉండడము, వాహనాలు కొనుక్కోవడము, విద్యలో బాగా రాణించడము, ధనము అధికంగా ఉండడము, వేళపట్టు భోజన సౌకర్యాలు బ్రహ్మాండంగా ఉండడము, ప్రయాణ సౌకర్యాలు కలగడము, బంగారాభరణాలు ఉండడము. అంతేకాకుండా మీరు ఎక్కువగా పాటలు పాడతారు. గాయకులకు 2వ భావంలో బుధుడు అంటే చక్కగా పాటలు పాడడం వల్ల, యాంకరింగ్ గుర్తు వల్ల ధన సంపాదన. సరే, మరి రవి బుధుడు 3వ భావంలో ఉన్నారు. 24వ తారీఖు నుంచి బుధుడు మీకు అష్టమాధిపతి బుధుడు 3వ భావంలోకి వెళ్తున్నాడు. వెళ్ళినామండి, ఏమవుతుంది, రవి బుధుడితో కలిసి ఉన్నారు కాబట్టి ప్రయాణాలు చేస్తూ ఉంటారు, తెలివిగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ప్రతి పనులందు ముందంజలో ఉంటారు. మీ తమ్ముళ్ళకి చెడులకి బాగా కలిసి వస్తుందండి. అంతేకాకుండా మీరు కొంత వార్తా సేకరణ, వార్తల్లో ఉండడము, న్యూస్ గ్యాదరింగ్ అంటారు కదా, వాటిలో మీకు బాగా కలిసి వస్తుంది. ఆభరణాలు, వాహనాలు, ముఖ్యంగా ఆ వాహనాలు మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. పట్టుదల, ఏ పని అయినా సరే మీకు పట్టుదల ఎక్కువ అండి. మీకు పట్టుదలతో కార్యం సాధించాలని తపన ఉంటుంది, సాధిస్తారు, ప్రయాణాలు చేస్తారు. అలాగే 4th భావంలో శుక్రుడితో కలిసినటువంటి శని, 4th భావంలో శని మంచివాడు కాదు కదండి, అర్ధాష్టమ శని ఉన్నాడు. సరే, చిన్న చిన్న పనులు అవరోధాలు కలిగిస్తూ ఉంటాడు. తల్లిగారి విషయంలో మాతృ ప్రేమ కొద్దిగా తగ్గడము, ఆవిడ కొద్దిగా మెడిసిన్స్ వాడడము, ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతుంటాయి. కానీ శుక్రుడు కూడా కలిసాడండి. 4th భావంలో శుక్రుడు కలిసడం విద్యలో రాణిస్తారు కదా, మరి విద్యలో రాణించే అవకాశం ఉందిగా. సప్తమాధిపతిగా 4th భావంలో శుక్రుడు ఉన్నాడుగా, విదేశ పర్యటన చేయాలిగా, మరి చేస్తారు కూడా. మీ దశలు, అంతర్దశలు, సూక్ష్మదశలు మీ వీటి బట్టి ఆధారపడి ఉంటాయి లగ్నం. అయినప్పటికీ మీరు అవకాశాలు సప్తమ స్థానంలో శుక్రుడు వలన, అదే 4th భావంలో శుక్రుడు వలన మీరు విదేశ పర్యటన ఉంటుంది. ఇంకా సన్మానాలు జరుగుతాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్స్కి బాగుంటుందండి.
అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ మీకు తెలుసు కదా, సంగీతం పట్ల మక్కువ ఎక్కువ ఉంటుంది, ఆభరణాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు వ్యవసాయ రంగంలో ఉన్నారనుకోండి, వాటిలో బాగా సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంది, సక్సెస్ అవుతాయి. అంతేకాకుండా పంచమ స్థానంలో రాహువు సర్పదోషం ఉంటుంది కదా, సర్పదోషం ఉంటుంది అని అంటాం. సర్పదోషం అంటే భగవంతుడి యొక్క ఆశీస్సుల వలన మీకు సంతాన యోగం, పుత్రుడి సంతాన యోగం ఉంటుంది. పంచమ స్థానంలోనే శుక్రుడు ఉన్నాడు, ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. మీకు ఏమవుతాడు శుక్రుడు? 12th హౌస్లో అయ్యాడు కదా, 12th హౌస్లో అంటే సప్తమాధిపతి అయ్యాడు. అంటే ఎవరేమైనా కూడా పంచమ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఔదార్యము కలిగి ఉంటారు మీరు. శుక్రుడు తుల్యుడు అవుతాడు రాహు, అంటే శుక్రుడు ఇచ్చే ఫలితాలు రాహు ఇస్తాడు. సో ఈ విధంగా పంచమ స్థానం ఉండడం వల్ల పుత్రిక సంతాన యోగం కలగడము, ఔదార్యంగా ఉండడము, మీకు ప్రేమాభిమానాలు ఎక్కువ ఉండడము, ప్రేమ అంటే వివాహ వేడుకలు వాటంతా అవి కలిసి వస్తూ ఉండడము, సూక్ష్మ బుద్ధి కలిగి ఉండడము, ఎంత బాగుందండి. ముఖ్యంగా మీకు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండడము. పంచమ స్థానంలో శుక్ర రాహులు కాబట్టి సినిమా రంగంలోనూ కళారంగంలోనూ బాగా అభివృద్ధి కలిగి ఉండడము నిజంగా చాలా బాగుంటుందండి మీకు. అంతేకాకుండా స్పోర్ట్స్ రంగంలో కలిసి రావడం మీకు, అంటే కొంతమందికి సినిమా డైరెక్టర్స్, సినిమా అంటారు కదా, ప్రొడ్యూసర్స్ అంటాం, యాక్టర్స్ అంటాం, వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, అదృష్టం తోడుగా ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో మీకు బాగా కలిసి రావడం ఒక అవకాశం ఉందండి. అలాగే ధర్మకార్యాలు, శుభకార్యాలు బాగా చేస్తూ ఉండడము, కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా పదవులు రావడము, పదవి గండం కాదు, పదవులు రావడం ఉంటుంది, గండం తప్పై పదవుల అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా చెప్పుకుంటే చాలా ఉందండి. ఇంకా సప్తమ స్థాన శుక్రుడు వివాహాది వేడుకలు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ వేద పండితులకి బాగా కలిసి వచ్చే కాలము. సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి వ్యాపారాభివృద్ధి, చక్కటి సంబంధాలు, మీకు స్టేటస్ తగ్గట్టు సంబంధాలు రావడము, ఇవన్నీ బాగుంటాయి, వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ఇంకా 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ స్థానంలో కుజుడు రెట్రగేషన్లో ఉండడము, అష్టమ స్థానం అవడం వల్ల తప్పు. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మీరు రాష్ట్రాధిపతి ఓకే అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆ భావన వృద్ధి చేస్తాడు, కానీ కుజస్తంభన ఒక్కరి గదిలో ఉన్నాడు కుజుడు, మీకు ప్రమాదాలు తీసుకొస్తాడు. అంటే ప్రమాదాలు నిజంగా భయపడవండి. జనరల్గా ఏంటంటే మీరు లగ్నాధిపతి రాష్ట్రాధిపతి అయ్యాడు కాబట్టి ప్రమాదాలు పొంచి ఉన్నాయి, రోడ్డు ప్రమాదాలు కానీ కొద్ది ప్రమాదాలు ఉన్నాయి, మీకు యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. భయపడాల్సిన అవసరం ఏం లేదండి. మీరు రాష్ట్రాధిపతి అయ్యాడు కదా, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అది కూడా 21వ తారీఖు నుంచి మీకు ఉంటుంది, 21st నుంచి 20వ తారీఖు వరకు కూడా మీ కుజుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి భాగ్యాన్ని వృద్ధి చేస్తూనే ఉంటాడు, అందులో డౌట్ లేదు. మీ వ్యాపార అభివృద్ధి, చదువు రీత్యా విదేశాలు వెళ్ళడం అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ మీకు చేస్తున్న ఇంకోటి ఏంటంటే మీ ఉద్యోగం అండి, ఉద్యోగంలో కొద్దిగా భద్రత లోపించడానికి అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, ఉద్యోగ భద్రత కానీ, ఆడవాళ్ళకి చెప్తున్నానండి, కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా మీకు అత్యంత బలమైనది ఏంటంటే కేతువు 11వ భావంలో ఉండడమే. కేతు 11వ భావంలో ఉండి గురుదృష్టి ఉంది. మీ వ్యాపారాభివృద్ధి, ఉద్యోగంలో వృద్ధి కూడా బాగానే ఉంటుందండి. గురుదృష్టి ఉండడం వల్ల కేతువుకి శాస్త్ర పండితులకు కానీ, లేకపోతే ప్రొఫెసర్స్కి కానీ, లేకపోతే మీరు బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఉన్నప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలో కానీ, మీ చదువుతున్న స్పోర్ట్స్ అకౌంట్స్ కానీ, స్పోర్ట్స్ రంగం చెప్పుకున్నాం, వీటిలో మీరు బాగా డెవలప్ అవ్వడానికి, వ్యాపారాభివృద్ధి కలగడానికి, ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ, సాఫ్ట్వేర్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ముఖ్యంగా చెప్పాల్సిందంటే వీళ్ళకి భూములు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా బాగుంటుందండి. గురుదృష్టిలో ఉంది కాబట్టి వాళ్ళ యొక్క వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అపార్ట్మెంట్స్ కూడా అమ్ముడుపోతుంటాయి. కుజుడు కారకత్వం కదండి, కేతువు కుజ సమానుడు కదా, మంచి యోగాన్ని ఇస్తాడు. ఈ విధంగా మీకు బాగున్నాడు. ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిన పూజ ఏమైనా ఉందంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము, సుబ్రహ్మణ్య స్వామి కొలవడము, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి వదలకుండా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్టలు చేసుకుంటూ ఉండండి. మనమే కాదు, మన ఉన్న రాష్ట్రాల్లోనూ, మన చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ కుజు ప్రభావం ఆయన కుజుడు ఉన్నాడు కదా, ఆ ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడము, అయితే గొడవలు అవ్వడము, రాష్ట్రాల మధ్యలో కానీ, అయితే రాష్ట్రాల్లో కానీ ఈ గొడవలు అవన్నీ కారణం కూడా కుజుడే. ఈ ఫైర్ యాక్సిడెంట్స్, యుద్ధాలు జరుగుతుంటాయి కదా, అవన్నీ కుజుడే కదండి, అష్టమంలో ఉన్న కుజుడు కదా. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. మీ రాశి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి, అన్ని రాసుల వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే ఈ గొడవలు, ఈ గోళాలు, ఈ కోర్టు కేసులు ఇవన్నీ నేను అందరినీ విమర్శిస్తున్నాడు కాదండి, అంటే మనకి మంచి జరగాలని చెప్తున్నా. సుబ్రహ్మణ్య స్వామి వలన
ఇవన్నీ మంచి జరుగుతాయని చెప్పి కోర్టు కేసుల నుంచి బయటపడ్డము ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల జరుగుతుంది. సో మీరు సుబ్రహ్మణ్య స్వామి మర్చిపోకుండా ఆయన ఆరాధించండి, ఆయన పూజించండి. సర్వ సుఖాలతో పాటు అన్ని విధాలుగా శుభాలు జరుగుతాయి. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి.